హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్ నా ఛానల్గా కొత్త చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 days ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే లెవెల్ అనమాట. సో ఈరోజు నేను ఏం చదువుతున్నా అంటే చాప్టర్ 4 ఇంకా చాప్టర్ 5 చేస్తున్నాను అనమాట. పాలిటీ ఆఫ్ క్లాస్ 8, అండర్స్టాండింగ్ లా అండ్ జ్యుడిషరీ, ఈ 2 చాప్టర్స్ చేస్తున్నాను అనమాట. నా గోల్ ఇంకా ఏదైతే మనకి నిన్న కొన్ని పెండింగ్ ఉండే కదా ఎక్సర్సైజెస్, నిన్న చాప్టర్స్ అది కూడా మార్నింగ్ చేసేసాను, బట్ వీడియో క్యాప్చర్ చేయలేదు. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఈరోజు చాప్టర్ 4 ఇంకా చాప్టర్ 5 స్టార్ట్ చేశాను అనమాట. సో అది ఈవినింగ్ వరకు అయితే చేశాను. సో ఇంకోటి ఏంటంటే మన యూపీఎస్సీ రిజల్ట్స్ అయితే అవుట్ అయినాయి కదా. సో ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి 37 క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు అనమాట. ఇప్పటి వరకు ఈ 6 o'clock వరకు అందిన ఇన్ఫర్మేషన్లో అయితే 37 క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయినారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి. చాలా ప్రౌడ్ మూమెంట్ కదా, చాలా హ్యాపీగా ఉంది, నాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ మనకి ఇన్స్పైర్ ఏంటంటే మన తెలంగాణ నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించింది అనమాట. ఎవరంటే అనన్య రెడ్డి అని, తనైతే ఆల్ ఇండియా ర్యాంక్ సాధించింది. ఈరోజే రిజల్ట్ వచ్చింది మన తెలంగాణ నుంచి. ఆల్ ఇండియా ర్యాంక్ 3 అనమాట. తన ఫస్ట్ అటెంప్ట్ అనమాట ఇది. తన ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ అయింది అనమాట. సో నాకైతే చాలా ఇన్స్పైర్గా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది రిజల్ట్స్ చూసి అయితే. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే ఆల్ ఇండియా ర్యాంక్ 1 అవ్వద్దంటే ఆదిత్య శ్రీవాస్తవ అనేసి తనకు వచ్చిందనమాట. ఆయనకు ఆల్ ఇండియా ర్యాంక్ 1. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో మన నేమ్ కూడా రావాలి అంటే నెక్స్ట్ టైం మనం రాసేటప్పుడు మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో చాలా సాక్రిఫైజెస్ ఎంత చదివితే సో మనం కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయాలి. మన గోల్ అదే కదా, ఫస్ట్ అటెంప్ట్లో మనం కూడా క్రాక్ చేయాలి. సో మనం కూడా ఇప్పుడైతే నాకు ఎలా అనిపిస్తుందో తనని చూసి ఇన్స్పైర్గా నెక్స్ట్ టైం మన రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా ఎవరైతే మన ప్లేస్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకు కూడా మనం చూసి ఇన్స్పైర్గా అనిపించాలన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది రిజల్ట్స్ చూస్తే. అండ్ ఇప్పుడైతే నోట్స్ విషయానికి వస్తే మాత్రం ఎన్సీఆర్టీలో చాప్టర్ 4 చాప్టర్ 5కి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నా. చాప్టర్ 4లో కొన్ని, చాప్టర్ 5లో కొన్ని చెప్దాం అనుకుంటున్నా. సో స్క్రీన్ మీద వేస్తున్నా అనమాట. ఇవైతే చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ చూడండి. సో చాప్టర్ 4లో అయితే ఈ 4 టాపిక్స్ ఇంపార్టెంట్. అన్ని దాంట్లో ఇవి కొన్ని టాపిక్స్ అనమాట, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ చాప్టర్ 5లో అయితే ఇవి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, ఒక 8 టాపిక్స్ చెప్పాను అనమాట. సో ఇవి కానీ మీకు యూస్ఫుల్ అయితే అనుకుంటున్నాయి. ఇవైతే చాలా ఇంపార్టెంట్ మన రిలేటెడ్ టు ది యూపీఎస్సీ ప్రిపరేషన్కి. సో యూపీఎస్సీ ఎగ్జామ్కి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఇవి. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా డౌట్స్ ఉన్న కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.